జై శ్రీరామ్ అండి. మనకి కూడా ఇద్దరు జవాన్లు చనిపోయారు. చాలామంది 15-16 మంది దాకా మన ప్రజలు, అమాయకమైన ప్రజల మీద బాంబులు వేస్తే జమ్మూ కాశ్మీర్లో చనిపోయారు. ఏడ్చామా? ఎట్లా పగ తీర్చుకోవాలని ఆలోచిస్తున్నాం మనం. అలాగే ఎన్నోసార్లు మన మీద వచ్చి దాడులు చేసి, పార్లమెంటు మీద, ముంబై దాడులు, అలా చాలా చోట్ల దాడులు చేసినా మనము వదిలిపెట్టాం వాళ్ళని. కానీ వాళ్ళ టీవీ యాంకర్లు, మన టీవీ యాంకర్లు చూడండి, తెలుగులో కానీ ఎక్కడైనా కానీ యాంకర్స్ అందరూ, టీవీ ఛానల్స్ వాళ్ళు చాలా ధైర్యంగా మనం చదువుతాం న్యూస్. మన వాళ్ళకి ఏదైనా కూడా వాళ్ళ టీవీ యాంకర్లు లబోదిబోం ఒత్తేసుకుని మనమేదో దుర్మార్గులు, ఉగ్రవాదుల్లాగా, వాళ్ళందరూ మంచివాళ్ళు, సాత్వికుల్లాగా ఏడ్చేస్తున్నారు. అల్లా మిమ్మల్ని క్షమించడు, అల్లా మిమ్మల్ని వదిలిపెట్టడు, అలా చేస్తాడు, ఇలా చేస్తాడు, మమ్మల్ని వదిలిపెట్టేయండి, మేమేం తప్పు చేశామని చెప్పి వచ్చి చంపుతున్నారు, అమాయకమైన పేద ప్రజల్ని, అమాయకమైన మనుషుల్ని చంపుతున్నారని తెగ ఏడ్చేసి రాగాలు తీస్తున్నారు ఆడవాళ్ళు ఇద్దరు కలిసి. కొంచెం నోర్లు మూసుకుని మాకేం నష్టం జరిగిందో, మా ప్రజలకు ఏమి ఇబ్బంది జరిగిందో, ఇద్దరు జవాన్లు కోల్పోయినా కూడా మేము ఎంత ధైర్యంతో ముందుకెళ్తున్నామో, ఆ కుటుంబం నుంచి ఎంత సపోర్టు ఇండియాకి లభిస్తుందో ఆలోచించండి. ఒక్కగానొక కొడుకుని కోల్పోయిన తల్లి కూడా, మా ఇంట్లో ఇంకా 2 బిడ్డలు ఉన్నారు, వాళ్ళని కూడా ఇస్తాం దేశం కోసం యుద్ధంలోకి, ఆగేదైతే లేదు, దేశం కోసం ఏమైనా చేస్తామంటున్నారే కానీ ఇది మాత్రం తప్పు అని ఎవరు అంటలేదు. తెలిసిందా? అది ఇండియా అంటే.